నాన్నగారు ఎక్కడ? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కా? మనం అష్టలక్ష్మి గుడికి వెళ్తున్నాగా, నాన్నగారు చెప్పలేదా? గుడికా? నేనెందుకు? ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి. సప్లిమెంట్ అది రెడీ చేయాలి. నేను రావట్లేదు, మీరు వెళ్ళరు. నాన్న, రంగయ్యకి ఫోన్ చేసి చెప్పానులే, తను చూసుకుంటాడు. నువ్వేం వరి అవ్వకు. గుడికి వెళ్దాం పద. నాన్న, నేనెందుకు నాన్న గుడికి? మీరు వెళ్ళరండి. చెప్పిన మాట కదరా. నిన్న ప్రెస్ క్లబ్ కి వెళ్ళాను. అక్కడ రామ్మూర్తి కలిశాడు. ఆయన మన భవానీ గురించి ఎంతగానో అడిగాడు. ఆయన ఎందుకు భవానీ గురించి అడగాలి? వాళ్ళ అబ్బాయి ఎంబీఏ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు లీవుల్లో ఇక్కడికి వచ్చాడు. తిరిగి అమెరికా వెళ్లేలోగా అతనికి పెళ్లి చేసి పంపించాలని చూస్తున్నాడు. నానా, ఏమిటి నానా, నా పెళ్లికి ఇప్పుడు ఏమంత తొందర? అవును కదా, చెల్లాయికి అంత వయసు ఏమైందని? దానికి వయసు అవ్వలేదురా, నాకు అవుతోంది కదా. కొన్ని విషయాలు ముందుగా నిర్ణయించి పెట్టుకుంటేనే టెన్షన్ లేకుండా ఉంటుంది. మన రామ్మూర్తి ఉన్నాడే, గురు శుక్రవారాల్లో అష్టలక్ష్మి గుడికి వెళ్తుంటాడు. ఇవాళ వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తా అన్నాడు. మనం వెళ్దాం. దైవ దర్శనం అయినట్టుంటుంది, వాళ్ళ అబ్బాయిని చూసినట్టుంటుంది. ఇప్పుడు చెప్పారే, ఇది కరెక్ట్. ఇలా చెప్తేనే కదా నాకు అర్థం అవుతుంది. అర్థం కాగానే సరిపోదురా. అమ్మాయికి అన్నము నువ్వే అన్ని విషయాలు దగ్గరుండి మరీ జరిపించాలి. ఏంటి భవానీ, పెళ్లి మాట ఎత్తగానే అలా సైలెంట్ అయిపోయావేంటి? హ్యాపీగా ఉండాలి. నీ రూట్ క్లియర్ అయిందని నువ్వు జాలీగా ఉన్నావు. ఊరుకో. ఏంటమ్మా అది? అదేమిటంటే, రై నువ్వు మాట్లాడుకో, నువ్వు చెప్పమ్మా. అన్నయ్యకి మేఘనకి ఒక ఇది. ఏంటి నిజమేనా? నిజమేనా? ఇప్పుడు తృప్తేనా? చెప్పు రంగయ్య. చెప్తాను. రంగస్వామి రాలేదా? ఇంకెవరున్నారు? సరే, నేను తిలక్తో మాట్లాడి నీకు తర్వాత ఫోన్ చేస్తాను. చూడు తిలక్, మెకానిక్ రంగస్వామి రాలేదు, మెషిన్ రిపేర్ అయింది. ఆ సంగతి నాకు వదిలేయండి అన్న. మీరు అబ్బాయిని చూసిరండి. అలాగే, వెళ్ళొస్తానన్న. జాగ్రత్తగా వెళ్ళి. ఏ భవానీ, పెళ్లి కొడుకుని బాగా చూసిరా. అలాగేలే. సనత్ నగర్కి వస్తావా? వస్తాను సార్. మన బండిని ఎవరో గుద్దేసేటట్టు వస్తున్నాడా? నాకు చాలా భయంగా ఉంది. భయపడకమ్మా. తిలక్ ఫోన్ చేయి. అలాగే. బుద్ధి లేదట్రా నీకు? ఎన్ని సార్లు చెప్పాలరా మా మంత్రి గారు కొంచెం పేపర్లో రాయద్దని? మిగతా పేపర్లు వాళ్ళు చెప్పినట్టు వింటలా? నీకేమైందిరా? ఏం చేస్తారా? ఏం చేస్తావు? పెద్ద పోటీగాడివా నువ్వు? ఈ చేయగా రాసింది
నేనొక పేనావాడిని. అదేంటయ్యా పేనావాడేంటి? సార్, పెన్ అనేది రాసే కలం మాత్రమే కాదు, తలరాతల్ని మార్చగల వస్తువు కూడా. పేరు తిలక్, వయసు తెలియదు, పుట్టిన తేదీ తెలియదు, తల్లి నన్ను ఆదుకున్న భూమి, తండ్రి లోకాన్ని గొడుగులా రక్షించే ఆకాశం, జన్మస్థలం తెలుగుదేశం, పెరిగిన స్థలం అనాథాశ్రమం. నువ్వు గొప్ప జర్నలిస్టు కావాలని ఆశపడుతున్నావు, చాలా సంతోషం. కానీ ఈ చిన్న పత్రికలో చేరి ఏం సాధించగలవు? న్యాయం ధర్మం ఎక్కడుంటాయో నేను అక్కడే ఉండగలను. ఈ పత్రికలో చేరాలంటే నువ్వు 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, మిగతా పత్రికల్లాగా డబ్బు వసతి ఆడంబరాలు ఇక్కడ ఉండవు. రెండోది, చెడ్డ వాళ్ళకి శత్రువులం అవుతాం. దేశంలో ఇప్పుడు వాళ్ళేగా పవర్లో ఉన్నారు. నేను డబ్బే ముఖ్యం అనుకునుంటే ఇక్కడికి వచ్చేవాడిని కాదు సార్. నా శరీరంలో బలం, మనసులో ధైర్యం ఉన్నాయి. మనం ఏ లక్ష్యాన్ని అనుకున్నా దాన్ని సాధించాలి. ఐ థింక్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద జాబ్ ఇట్ సార్. చాలా బాగా చెప్పావు. అది మాత్రమే కాదు సార్, మంచి వాళ్ళకి శత్రువులు ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఆ మహాత్ముడికే గాడ్సే శత్రువు అయ్యాడు కదా. నీలాంటి తెలివితేటలు ధైర్యము గల యువకులే ఇప్పుడు ఈ దేశానికి అవసరం. వదలండి, కత్తి కింద పడే బాబు. వీడు ప్రాణాలతో ఉండకూడదు బాబు, ఆయుధం పట్టిన వాడే వీరుడు, అది నేను ఒప్పుకుంటాను. కానీ శత్రువు సమూజ్జి అయి ఉండాలిగా. వీడికి ఓట్లు వేసి మంత్రిని చేశారే జనం, వాళ్ళకి వీడి నిజస్వరూపం తెలిసే వరకు ప్రాణాలతోనే ఉండాలి. మనలో రగిలే జ్వాల అయోగ్యుల్నే దహించి వేయాలి. మనల్ని ఏమీ చేయకూడదని నువ్వేగా చెప్తుంటా. కత్తిని కింద పడే. ఈ రోజు చావు నుంచి తప్పించుకున్నావు. నిన్ను వదిలిపెట్టను. నిన్ను అసెంబ్లీ నుంచి సెంట్రల్ జైలుకి పంపించేంత వరకు నిద్రపోనివ్వను. బాబు లేచి కూర్చో, మెల్లగా. పాప వచ్చి చెప్పింది, నువ్వేం భయపడకు, ఈ కషాయం తాగు, అన్నీ సర్దుకుంటాయి. నా తర్వాత ఈ ఎవరెస్ట్ పత్రిక ఎలా నడుస్తుందా అని దిగులు పడేవాడిని. ఇప్పుడు నమ్మకం కుదిరింది. నాన్న, మీ ఆశీర్వాదంతో పత్రికను మునపట్ల నడపాలని నిర్ణయించుకున్నాను. బాబు బాబు, మంచి నిర్ణయం తీసుకున్నావు బాబు. చూడండి, మీరందరూ నాన్నగారికి సహకరించినట్టే
నాకు సహకరించాలి. తప్పకుండా సహకరిస్తాం. మనం కలిసి శ్రమిస్తే దేన్నైనా సాధించొచ్చు. ఏ సాధనైనా ఒక చిన్న చుక్కతో స్టార్ట్ అవుతుంది. మన పత్రికలో ప్రజల సమస్యల గురించి రాద్దాం. వాళ్ళు అండగా ఉంటే మనం ఏదైనా చేయగలం. స్వల్ప మార్పులతోనూ ఉత్తేజంతోనూ రాబోయే మన పత్రికకి న్యూ ఎవరెస్ట్ అని పేరు పెడదాం. కోటీశ్వరుడి దగ్గర నుంచి కూలి పని చేసుకునేవాడి వరకు న్యూ ఎవరెస్ట్ పత్రికలో వచ్చేదే నిజం నమ్మడం మొదలెట్టాలి. మంచి చేసిన వాళ్ళని అభినందించడంలోనూ తప్పు చేసిన వాళ్ళని నిలతీయడంలోనూ న్యూ ఎవరెస్ట్ ముందుండాలి. న్యూ ఎవరెస్ట్ లో ఒకసారి రాస్తే హెచ్చరిక, మరోసారి రాస్తే శాసనం. ఇది అందరికీ తెలియాలి, తెలిసేట్టు చెయ్యాలి. టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అన్నది ముందు మార్చాలి. మీ అందరికీ థ్యాంక్స్. అయ్యగారి ఆత్మ సంతోషపడే విధంగా మనం ఈ పత్రికను నడపాలి. తప్పకుండా.